అందరికీ నమస్కారం. మనకి 3 డేస్ బ్యాక్ హుస్సేన్ గారు, 1992 జాన్వరి 16వ తారీఖు జన్మించాను. నాకు బిజినెస్ గురించి కొంచెం తెలియపరచండి అన్నారు. హుస్సేన్ గారు, మీరు బిజినెస్ గురించి తెలుసుకోవాలనే తొందరలో ఏం జరిగిందయ్యా అంటే ఇక్కడ మీరు పుట్టిన టైం ఇవ్వలేదు నంబర్ 1. అయినా నాకున్న కొద్దిపాటి పరిజ్ఞానంలో చంద్రాత్తు, చంద్రాత్తు, రాస్యాత్తు కొంత ప్రిడిక్షన్ అయితే నేను చెప్తాను. దాన్ని మీరు జాగ్రత్తగా ఫాలో అయితే సరిపోతుంది. ఇంకేం ఇబ్బంది ఏం లేదు. ఎందుకంటే వృత్తికారకుడైన వృత్తికారకుడైన శనీశ్వరుడు బాధక స్థానంలో ఉన్నారు. చతుర్థాధిపతితో సంబంధం పెట్టుకున్నారు. ఇట్లా చతుర్థాధిపతితో సంబంధం పెట్టుకున్నారు. అంటే చతుర్థాధిపతి ఎవరు? రవి. ఆయన ఏం చెప్తున్నాడు మీకు? బాబు, నువ్వు పుట్టిన స్థలంలో లేదా పుట్టిన గ్రామంలో, పుట్టిన ఊరిలో, పుట్టిన రాష్ట్రంలో, పుట్టిన దేశంలో బయటికి పోయి సంపాదించుకో. అక్కడ నేను నీకు ఇస్తాను, ఫైనాన్స్, వెల్త్ ఇస్తాను అని అంటున్నాడు. అయితే వృత్తికారకుడు ఏం చెప్తున్నాడు? నువ్వు బొంగరంలాగా తిరుగుతూ ఉండు, తిరిగితేనే నీకు డబ్బులు వస్తాయి అని ఈ 2 గ్రహాలు చెప్పుకుంటున్నాయి. అయితే ఇది అంతా ఒక కథ అయితే, కేతు చంద్రుడికి దగ్గరలో ఉన్నాడు. అంటే చంద్రుడు ఎవరు? మనస్కారకుడు. మనసులో ఏంటి? ఇవాళ 10,000 రావాలి, ఇవాళ 20,000 రావాలి, నాకు బాగా పని వచ్చేయాలి, నేనే ఎదిగిపోవాలి అనే ఆశను కలిగించేది గ్రహం చంద్రుడు. నువ్వు ఆశపడొద్దు, నీ రూపాయి నీకు ఖచ్చితంగా నేను తీసుకొచ్చి ఇస్తాను అంటే అనే గ్రహం ఏది? కేతు. ప్రస్తుతానికి కేతు చంద్రాత్తు 5వ భావంలో చంద్రుని యొక్క నక్షత్రంలో ఉన్నది. మీరు ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి. రాహు కానీ లేక కేతు కానీ చంద్రుడితో సంబంధం పెట్టుకుంటే అమావాస్య రోజున ఇద్దరికి భోజనం పెట్టండి. ఆ ఇద్దరికి భోజనం ఎవరికి పెట్టాలి? ఎవరి పేరును పెట్టాలి అంటే, మీరు నమాజ్ చదివి ఆ రోజు భగవంతుడికి, ఆ అల్లాకి అడగండి, మా యొక్క పూర్వీకులు, మా వంశీకులు ఈ పాముల్ని చంపడం కానీ, పాము పుట్టలు తవ్వడం కానీ, లేకపోతే గుడ్లు పగలగొట్టడం కానీ, మహిళలు అపవిత్ర దినాల్లో ఉన్న క్లాత్ని పాములు సంచరించే ప్రదేశంలో పారేయడం కానీ ఇవి జరిగి ఉంటాయి. పాము దోషం వచ్చి ఉంటుంది, అంటే సర్పదోషం వచ్చి ఉంటుంది. కాబట్టి ఈ సర్పదోషం మా వంశపారంపర్యంగా ఉంది కాబట్టి ఈ దోష నివారణ కోసం ఎవరైతే చేశారో వారు మాకు పేర్లు తెలియదు నాయన, కాబట్టి వారి పేరు మీద వారికి పుణ్యం చేకూర్చడానికి కోసం ఈ 2 భోజనాలు పేదవాళ్ళకి సమర్పించుకుంటున్నాను అని నమాజ్ చదివి దువా చేయండి. అంటే భగవంతుణ్ణి అర్జించండి. అర్జించి మీరు చేయండి. మీకు డబ్బులు రాకపోతే అప్పుడు అడగండి. మీరు మనసులో నాకు డబ్బు కావాలి, నాకు ఆస్తి కావాలి, అంతస్తు కావాలని అస్సలు మీరు ఆలోచన పెట్టద్దు. మీకు 10 రూపాయలు వచ్చినాయంటే వెంటనే వచ్చినాయి అనగానే వెంటనే పేదవాడికి దానం చేయండి. ఒక 2 రూపాయలు. లేదు, రాత్రి 9కి ఒక 1000 రూపాయలు వచ్చినాయనుకోండి, అప్పుడు 9కి అడుక్కునే వాళ్ళు దొరకరు. కాబట్టి మనస్ఫూర్తిగా, నాయన నాకు ఇచ్చావు, నేను నీకు ఇచ్చేస్తున్నానని ఒక హుండీలో వేయండి. వేసి పొద్దున్నే పేదవాళ్ళకి ఇచ్చేయండి. మీకు ఖచ్చితంగా యోగం అనేది ఉంది. ఓకేనా? యోగం అనేది ఉంది కాబట్టి మీకు ఇబ్బందిదాయకమైన వాతావరణం ఏమీ సూచించట్లేదు. ఓకేనా? థ్యాంక్ యూ. నెక్స్ట్ ముఖేష్ గారు అడుగుతున్నారు. ముఖేష్ గారు ఏమడుగుతున్నారంటే, గురువుగారు నమస్కారం అండి,
సింహ లగ్నానికి రాహు ఉత్తరాభాద్ర నక్షత్రంలో సంచారం. కాబట్టి రాహు ఎటువంటి ఫలితాలు ఇస్తారు? రాహు ఎటువంటి ఫలితాలు ఇస్తారు? ఏ ఫలితాలు ఇస్తారు అని అడుగుతున్నారు. ముఖేష్ పాటిల్ గారు, మీ సింహ లగ్నానికి ఇంటర్నల్ రాహు సప్తమాధిపతి అయ్యి 8వ భావంలో సంచరిస్తున్నారు. 8వ భావంలో శని యొక్క నక్షత్రంలో ఆయన సంచరిస్తున్నారు. అంటే ఆయన ఏం చెప్తున్నాడంటే, నేను ఎదుటి వ్యక్తిని అయ్యాను, నేను నీకు సేవ చేయబోతున్నాను. ఈ సేవ ఏ విధంగా చేస్తాడయ్యా అంటే, 6వ భావం అంటే వృత్తి, ఉద్యోగము, అంటే శత్రువు, రుణము, రోగము, సేవ, ఇదొకటి. 7వ భావాధిపతి అయ్యాడు. సో ఎదుటి వ్యక్తులకు ఎవరికీ కనపడకుండా, ఎవరికీ తెలవకుండా, ఎవరికీ చెప్పకుండా మీరు గుప్తదానాన్ని మీరు సాక్రిఫై చేయాలి. అంటే మీ దగ్గర ఉన్న 10 రూపాయల్లో 2 రూపాయలు దానం చేయాలి. ఎందుకు? ఇది గుప్తదానం అని అంటున్నానండి, గుప్తంగా ఉంచండి అని. కొంతమంది 10 రూపాయలు ఇచ్చి 10 మందికి డబ్బా కొడతారు. నేను 10 రూపాయలు ఇచ్చాను, నేను 10 రూపాయలు ఇచ్చాను, 10 రూపాయలు ఇచ్చానని. అది 8వ స్థానం. గుప్తం, తెలియకుండా, తెలియపరచకుండా మీరు ఎంతైతే దానం చేసుకుని వస్తారో అంత ఫలితం ఇస్తాడు. నెంబర్ 1. నెంబర్ 2, మీకు అకస్మాత్తుగా శుభ ఫలితాలు ఖచ్చితంగా జరుగుంటాయి. అవి చూసుకోండి ఏం జరిగినాయి అనేది. 3వది, ఈ రాహు శని యొక్క నక్షత్రంలో ట్రాన్సిట్ అయినప్పుడు ఇచ్చే ఫలితాలు మీ జన్మ లగ్నాత్తు శని ఎక్కడున్నారని చూడండి. 2లోనో, 3లోనో, 4లోనో, 5లోనో, 6లోనో, 7లోనో ఎక్కడో ఒక చోట ఉంటాడు. ఉన్న ప్రదేశము ఫలితము. అలాగే మీ లగ్నానికి ఈ శనీశ్వరుడు 6-7 అధిపతి. 6-7 అధిపతి యొక్క నక్షత్రంలో 8వ భావంలో రాహు సంచారం చేస్తుంది. కాబట్టి ఎక్కువగా మీరు ఆన్లైన్లో ఉండండి, జ్యోతిష్యం పరంగా చదవండి, జ్యోతిష్యం నేర్చుకోండి, ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ చేయండి, అవుట్ ఆఫ్ కంట్రీ వెళ్ళండి, రాష్ట్రాలు సంచరించండి, అవసరం వస్తే దేశాలు కూడా సంచరించండి. నేను ఎక్కడికి వెళ్ళలేదు బాబు, నేను ఇండియాలోనే ఉన్నాను, నా పరిస్థితి ఏంటి అంటే, మీరు చేస్తున్న పని ఎవరికి చెప్పద్దు. రాహు ఈజ్ ఎ సీక్రెట్, రాహు ఈజ్ ఎ ఇంటెలిజెన్స్. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడాను మీరు ఎవరికి చెప్పకూడదు. అన్నీ గోప్యంగా ఉంచుకుంటే సూపర్గా మీకు రాహు యోగిస్తాడు. లేదనుకోండి, మా తాతల నాటిల్లో నేతులు తాగారు, మా మూతులు వాసన చూడండి అంటే మా వల్ల కాదు. ఉన్న వాస్తవం. మీరు డబ్బాలు కొట్టొద్దు. మీరు రాహుని ఉపయోగించకండి, కేతుని ఉపయోగించండి. కేతు ఎక్కడ ఉన్నారు? ఇప్పుడు 2లో ఉన్నారు, వ్యయాధిపతి యొక్క నక్షత్రంలో ఉన్నారు. కొంత మానసికంగా ఇబ్బందులు కలిగినా కూడాను కేతు బెనిఫిట్ ఇవ్వడం ఖాయం, చతుర్థ భావ ఫలితాలు ఇవ్వడం ఖాయం. స్థలం కానీ, పొలం కానీ, ఇల్లు కానీ, వాహనం కానీ మీరు కొంటారు. వచ్చే సంవత్సరం ఖచ్చితంగా కొంటారు. దీంట్లో మార్పులు చేర్పులు అనేది లేదు. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. ఒకళ్ళు విచిత్రమైన క్వశ్చన్ వేశారు నాకు. చాలా విచిత్రంగా ఉంది, నాకు అర్థం కావట్లేదు. ఏమంటారంటే,
గురువుగారు అష్టమాధిపతి యొక్క మహాదశ, అష్టమంలో రాహు, మా యొక్క జ్యోతిషుల వారు రాబోయే రాహు మహాదశలో టోటల్గా ప్లాట్ఫారంకి వెళ్ళిపోతావు అని అన్నారు. ఆయన కూడా ముస్లిమే, భయపడిపోయి పెట్టారు. సార్, నేను ఒక్క విషయం చెప్తానేనండి. నేను ప్రాక్టికల్ పర్సన్. చదవడం ఎంతవరకు చదివాను? 10వ తరగతే చదివాను. కానీ శాస్త్రంలో చదివాను, ప్రాక్టికల్గా అనుభవించాను. 10 మంది అంటే నాకు కావాల్సిన విధి విధానంలో ఉండే వ్యక్తుల్ని, దగ్గరున్న వాళ్ళని 12 లగ్నాల వాళ్ళని తీసుకున్నాను. ఆ రోజుకి ఎవరు ఏం చేశారనేది నేను చూసా, రాసుకున్నాను. ఆ పుస్తకాలు ఎలాగో పాత పుస్తకాలు అడిగి అమ్మేశారు మా మిసెస్ గారు. కాబట్టి ఈ రోజులు చాలామంది నా శిష్యులే అడుగుతున్నారు, మీరు భలేవాళ్ళు సార్, అవి మీరు జాగ్రత్తగా పెట్టాలి కదా, మాకు పనికొచ్చేయి కదా అని అంటున్నారు. ఎలాగో పుస్తకాలు పోతే పోయినాయి, నా బుర్ర అయితే ఉందిగా, ఆ బుర్రలో అయితే నా క్యాలిక్యులేషన్ అయితే ఉంది కదా. సో నేను చెప్పేది వినండి. లగ్నాధిపతి మీది కుంభలగ్నం, శని లగ్నాధిపతి అనుకుంటారు. కాదు, రాహు ఈజ్ ఏ లగ్నాధిపతి. రాహు ఈజ్ ఏ పవర్ఫుల్. ఆయన వెళ్ళిపోయి 8వ రాశిలో 7వ భావంలో పడ్డాడు. బాగా గమనించండి నేను చెప్పేది. కేతువు నుండి 5వ భావంలో శనీశ్వరుడు పడ్డారు. అసలు ఈ గ్రహగతులు ఏం చెప్తున్నాయి? గుప్త ధనం దొరికే అవకాశం, మీ వంశంలో అంటే మీ తల్లిగారి తరపున 2 పెళ్ళిళ్ళు కానీ, మృత శిశువు జననం కానీ, అకాల మృత్యు కానీ, అబాషన్స్ కానీ జరుగుంటాయి. చూసుకోండి. మీ తల్లిగారి తరపున ఆ కాలంలో దాదాపు ఒక 50-60 సంవత్సరాల క్రితం, లేకపోతే ఒక 70 సంవత్సరాల క్రితం వెళ్తే మీ తల్లిగారి తరపున, నేను చెప్పేది బాగానండి, తండ్రి గారి తరపున, తల్లిగారి తరపున 2 ఉంటాయి. తల్లిగారి తరపునే అని అంటున్నాను, అది మీరు గమనించాలి. సో తల్లిగారి తరపున చేతి వైద్యము, దాన్ని ఏమంటారంటే మంత్రసానితనము ఉండొచ్చు. అంటే ట్రీట్మెంట్ కానుపులు వేయించే వ్యక్తి ఒకళ్ళలో ఉండొచ్చు. రెండోది, అప్పట్లో పాము కాటుకి, తేలు కాటుకి, జాండీస్కి, పెరాలసిస్కి వైద్యం చేసిన వాళ్ళు ఉంటారు, చూసుకోండి. ఓకేనా? నేను చెప్పిన మొత్తం కనుక ఉంటే ఇప్పుడు నేను చెప్పేది మీరు వినండి. లగ్నాధిపతి 7వ భావంలో పడిపోయారు, పడ్డారు. భావం వేరు, రాశి వేరు. ఓకేనా? అట్ ద సేమ్ టైం మఖా నక్షత్రానికి శనితో సంబంధం పెట్టుకున్నారు. పునర్భూ దోషం అని అంటారు. ఈ పునర్భూ దోషం అంటే అంటే మీరు దేన్నైతే పట్టుకుని కూర్చుంటారో, నాకు కావాలి అని కూర్చుంటారో అది మీకు దొరకదు. అది ఆ రోజే దొరకదు, ఆ క్షణమే దొరకదు. మీరు ఎంత ప్రయత్నం చేసి ₹1 కోటి ఖర్చు పెట్టి ఈరోజు ఈ పని అయిపోవాలనుకుని కూర్చున్న పని అవ్వదు. సెకండ్ అటెంప్ట్ జరుగుద్ది, ఖచ్చితంగా జరుగుద్ది. అది జరగకుండా ఉండదు. లాస్ట్కి ఫర్ సపోజ్ మీరు ఒక స్థలం కొన్నారు, డబ్బులు ఇచ్చేసారు,
రిజిస్ట్రేషన్ చేయాల్సిన ఎదుటి వ్యక్తి వచ్చి కూడా సంతకాలు పెట్టేశాడు. అన్నీ అయిపోయినాయి. ఏమీ లేదు. సంతకం పెట్టేది రిజిస్టర్ గారు సంతకం పెడితే మధ్యాహ్నం కల్లా పేపర్స్ తీసుకుని వెళ్ళిపోవచ్చు అని ఒక ప్లానింగ్‌లో మీరున్నారు. అలాగే అయింది. చక్కగా మీరు సంతకాలు పెట్టారు. రిజిస్ట్రేషన్ చేయించుకునేవాడు మీరు కాబట్టి మీరు సంతకం పెట్టుకున్నారు. ఎదుటి వ్యక్తి అమ్మే వ్యక్తి కాబట్టి ఆయన కూడా సంతకం పెట్టాడు. ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే ఇద్దరు ఉభయులు సంతకాలు పెట్టారు. రిజిస్టర్ గారు కూడా చూశారు. సంతకం అంతా అయిపోయింది. కానీ గుమస్తా లేడు. మీకు పేపర్లు ఇచ్చే గుమస్తా లేడు. గుమస్తాకి అత్యవసర పరిస్థితుల్లో బయటికి పోయాడు. ఆయనేమో 2 రోజుల దాకా రాడు. ఆ 2 రోజుల తర్వాత ఈ కాగితాలు వస్తాయి. సో ఇటువంటి సిచ్యువేషన్స్ మీకు జరుగుంటే మీరు జాగ్రత్తగా ఒకసారి గమనించండి. ఓకేనా? రెండోది, మీ వయసు కూడా ఇంచుమించు నా వయసు దగ్గరే ఉంది. అయితే మీరు మగాడిని కదా అని మీసం అయితే మెలయొద్దు. ఉన్న వాస్తవం చెప్తున్నారు. ఏ పని చేసినా కూడాను ఒక సలహా మీ ఇంటి యజమానురాలిని కనుక్కోండి. ఇది చెయ్యండి, నేను ఇలా చేయాలనుకుంటున్నాను, అది ఇది అన్న తర్వాత మీ మిస్సెస్ గారు 90% ఓకే అని అంటది. ఓకే అనే అంటది. సరేనండి అని వెంటనే సీరియస్ అవ్వండి. కోపం పెట్టండి. బోడి సలహా నువ్వు నాకు చెప్తావేంటి, డ్యామ్ డీమ్ డుస్క్ అనండి. అనగానే ఆమె భయపడిపోతుంది. కానీ ఆవిడ చెప్పిన పని చేయండి. ఆవిడ ఏమేది అంటదో దాన్ని అప్రోచ్ అవ్వండి. ఇదంతా కథ ఎందుకండి బాబు అంటారేమో. మీకు శుక్రుడు బాధకుడు. డబ్బులు ఇచ్చే ఆయనే శుక్రుడు. బాధ పెట్టేది కూడా శుక్రుడే. కానీ శుక్రుడు భార్యాకారకుడు. కాబట్టి కుంభలగ్నంలో జన్మించిన వాళ్ళు ఎవరైనా సరే భార్యని నెత్తి మీద కూర్చోబెట్టుకోవద్దు, కూర్చోబెట్టుకోండి. భార్యని నెత్తి మీద కూర్చోబెట్టుకోవద్దు, కూర్చోబెట్టుకోండి. సలహా అడగండి. ఓకే అంటది ఆవిడ, ఖచ్చితంగా ఓకే అంటది. వెంటనే సీరియస్ అయ్యి పోట్లాటేసుకోండి. అక్కడి నుంచి తీసుకురమ్మన్నావు డ్యామ్ డీమ్ డుస్క్ అని. లేకపోతే నెత్తి మీద కూర్చుని ఆవిడ మనకి మిక్సీ గ్రైండర్ అయిపోతుంది. నాకు సలహా ఎందుకు అడగాలి, అది ఇది అంటది. అన్న మీరు ఏం బాధపడమాకండి. మగాళ్ళం కదా అని మీసం మెలగకూడదు. మనం చక్కగా మహిళని చక్కగా సలహా అడగండి. ఆవిడ వద్దు అన్నది అంటే మీరు దూరారే అనుకోండి, ఇరుక్కుపోయి లాక్కోలేక ఇబ్బంది పడిపోతారు మీరు. కాబట్టి తను వద్దు అంటే వద్దు, చెయ్యండి అంటే చేయండి. చెయ్యండి అన్నప్పుడు నేను చెప్పినట్టు ఏమంటున్నారు కదా అనేది కొంత గర్వం అనేది వచ్చే అవకాశం ఉంటుంది. అర్థమైందా? కాబట్టి మీరు కంగారు పడొద్దు. సో మీకు సప్తమ భావంలో గురువు రాహు ఉన్నారు, రాశిలో అష్టమంలో ఉన్నారు. కాబట్టి ఆ లగ్నానికి యోగకారకుడు బుధుడు ప్లస్ రాహు మిత్రులు. మీరు అస్సలు కంగారు పడొద్దు. పక్కనే శని కూడా ఉన్నారు. మీకు తాత ముత్తాతల తరపున ఏమైనా స్థలం కానీ పొలం కానీ ఏమన్నా ఉంటే అది వచ్చే అవకాశం ఉంటుంది. ఇబ్బంది ఏమీ లేదు. మీరు చేయాల్సిన పని ఏంటంటే ఎవరికీ తెలియకూడదు. దాన ధర్మాలు చేయండి గుప్తంగా మీరు. ఎందుకంటే రాశి 8 అయ్యింది, భావం 7 అయ్యింది. కాబట్టి కొంత డబ్బు పరంగా కానీ లేకపోతే బుధుని యొక్క క్షేత్రంలో ఉన్నారు కాబట్టి చదువుకునే పిల్లలకి డబ్బు సహాయం కానీ, పుస్తక సహాయం కానీ, పెన్సిల్ సహాయం కానీ ఇవి చేయండి. రెండోది ఏంటంటే మీరు ఎట్టి పరిస్థితుల్లో ఏం పని చేసినా కూడా ఎవరికి చెప్పకూడదు. ఎవ్వరికి చెప్పకూడదు. చెప్పడం వలన మహా తలకాయ పడిపోతుంది. చేశారా, వచ్చారా, వదిలేయడమే. వస్తే లేకపోతే లేదు. టెండర్ వేస్తారా, టెండర్ వేసేయండి, వస్తే లేకపోతే వదిలేయండి. అదే మీ వెనకాల వచ్చి పట్టుకున్నది. ఎందుకంటే 2వ భావంలో కేతు ఉన్నాడు. భావము 2వ రాశిలో ఉన్నాడు, భావం లగ్నంలో పడ్డాడు. సో కాబట్టి రాహుకేతుల యొక్క యాక్సెస్లో ఉన్నారు. కాబట్టి మీరు కూడాను అమావాస్య రోజున ఇద్దరికి పూర్వీకుల పేరు మీద భోజనం పెట్టండి. మీరు ముస్లిమ్సే కాబట్టి కూరగాయలే పెట్టాలని కాదు, మాంసాహారం కూడా పెట్టచ్చు. దాంట్లో ఇబ్బంది ఏమీ లేదు. కాబట్టి మీ ఇష్టమైంది. ఇక్కడ మీరు బాగా గుర్తుపెట్టుకోండి. నేను ఒక రెమెడీ చెప్తున్నానంటే బాగా గుర్తుపెట్టుకోండి. మీరేమో బిర్యానీ తింటానంటారు,
ఆ బిర్యానీ ఎందుకు పెట్టాలి? ఒక రూ. 100, రూ. 50 భోజనం అంటే అది ఒప్పుకోదు. మీ మనసులో మీరు కోరుకొని తినే భోజనమే పెట్టాలి. అంతేగాని నేను హంసతూలి కాబట్టి నేను పెద్ద నోవాటెల్ నుంచి భోజనం తెప్పించుకొని తింటాను. ఈ పేదోడికి రూ. 10 భోజనం పెడతానంటే అది కర్మ వేరే విధంగా వెళ్ళిపోతుంది. మీరు తినేది, మీరు మనస్ఫూర్తిగా తినే ఆహారం ఏదైనా కూడాను దానం చేయండి. దానం చేసింది ఎవరికీ చెప్పొద్దు. అది అమావాస్య రోజున. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్.